సున్నతి అనేది ఎందుకు చేయించుకోవాలి? సదరు వ్యక్తి మతం మార్చిన తర్వాత నిజానికి ఖురాన్లో మత మార్పిడి చేస్తే పాపమని ఉంది అని కూడా అంటారంట. నిజమా కాదా? మత మార్పిడి పాపమా, నిజంగా దేవుడికి ఇష్టమా? ఒకటి. రెండోది, ఒకవేళ మతం మారితే అప్పటిదాకా ఉన్నటువంటి మానవుడు ఏ వయసులో ఉన్నా, 40లో ఉన్నా, 50లో ఉన్నా, సున్నతి ఎందుకు కింద లింగాన్ని కొద్దిగా కట్ చేసుకోవాలి? ఇది $1 మిలియన్ క్వశ్చనే. గతంలో కూడా అడిగిందే. ఆయనకి అనేక విషయాల తలంపులు వచ్చినాయి, ఆయన ఇబ్బంది పడ్డాడు, వీడియో డిలీట్ చేయమన్నది ఇలాంటి విషయాలపైనే. ఓకే. అయితే నాకు తెలియని వ్యక్తిగా అసలు ధర్మం మారుతున్నప్పుడు ఎందుకు సున్నతి చేయించుకోవాలనేది ఒక ప్రశ్న అయితే, రెండవది అసలు మత మార్పిడి ఖురాన్ యాక్సెప్ట్ చేయదు అని చెప్తుంది. ఎందుకంటే ఇందాక ఖురాన్లో మీరు చదివిన వర్స్ ప్రకారంగా ఆయన చేతిలో ఉన్నటువంటి గ్రంథం కూడా దేవుడు పంపించినదే అయి ఉంది. ఆ దేవుడు ఏం చెప్తున్నాడు ఆ గ్రంథంలో? సున్నతికి అసలు చోటే లేవు కొన్ని గ్రంథాల్లో. లేదు. ఇప్పుడు విషయం ఒకటి చెప్తానండి. యాక్చువల్గా ఇక్కడ 2 ప్రశ్నలు అడిగారు మీరు. ఫస్ట్ ఒకటి సున్నతి గురించి అడిగారు, రెండోది మత మార్పిడి గురించి. ఫస్ట్దే మత మార్పిడి సార్ చేయొచ్చా, చూడండి, చేయరాదా? అసలు మతమే తప్పు. నేనేమంటాను, మతమే తప్పు. మతం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటో మనకు క్లారిటీ ఉండాలి. ధర్మము అంటే దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమే ధర్మము. నిజం ఏదైతే ఉందో అదే ధర్మము. ఋషులు ఏదైతే బోధించారో, అంటే ప్రవక్తలు ఏదైతే బోధించారో అదే ధర్మము. ప్రవక్తల కాలం గతించిన తర్వాత అప్పుడున్నటువంటి గ్రంథ బోధకులు ఉంటారు కదా, అంటే వీరు ప్రవక్తలు కాదు, ఈ బోధకులు వారికి అనుగుణంగా ధర్మాన్ని మార్చేసుకున్నారు. ఇవన్నీ మతాలు. అంటే మతము అంటే ఏంటిది? ఒక మనిషి యొక్క మతి నుండి జనించినటువంటి అభిప్రాయము, తన ఆలోచన. ఉదాహరణ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఇక్కడ ఇది ధర్మశాస్త్రాలు, ఇవి దీంట్లో ధర్మం ఉంది. దాన్ని బోధించుకుంటూ వచ్చింది ఏమిటి? ద్వైత సిద్ధాంతం ఒకటి వచ్చింది, అద్వైత సిద్ధాంతం ఒకటి వచ్చింది, విశిష్టాద్వైత సిద్ధాంతం ఒకటి వచ్చింది, అవునా లేదా? ఇంకా చెప్పాలంటే శైవులు వచ్చారు, వైష్ణవులు వచ్చారు, ఈ విధంగా చాలా వర్గాలు వచ్చాయి. ఇవన్నీ కూడా మతాలు అని చెప్పొచ్చు, అభిప్రాయాలు. ధర్మం ఎక్కడుంది? గ్రంథాల్లో ఉంది. ఈ మతాలు ఏంటిది? ఒకరంటే ఒకరికి పడదు. ఇది తప్పని వారంటారు, అది తప్పని వీరంటారు. కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. ఇంకా బైబిల్ గురించి చూసుకున్నట్లయితే బైబిల్ ధర్మశాస్త్రం, బైబిల్లో ధర్మం ఉంది. ఈ బైబిల్లో ధర్మం ఉంది. ఈ బైబిల్ని బోధించుకుంటూ బోధకులు ఇచ్చినటువంటిది ఏంటంటే, ప్రొటెస్టెంట్స్ అని కొంతమంది, క్యాథలిక్స్ అని కొంతమంది, లేకపోతే బాప్టిస్ట్ అని కొంతమంది, ఈ విధంగా ఇంకా చాలా గ్రూప్స్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా ఏంటి? మతాలు, అభిప్రాయాలు. ఒకరంటే ఒకరికి పడదు. అందరు దీన్ని పట్టుకునే ఉంటారు, అందరి చేతిలో బైబిలే ఉంటుంది, కానీ డివైడ్ అయి ఉంటారు. ధర్మం ఒకటే ఉంటుంది. అలాగే మనం ఖురాన్ని చూసుకున్నట్లయితే ఖురాన్ ప్రకారంగా కూడా ఖురాన్లో ధర్మం ఉంది, ధర్మశాస్త్రం ఇది. ఈ ఖురాన్ని బోధించే వారిలో చూసుకున్నట్లయితే షియాలు ఉన్నారు, సున్నీలు ఉన్నారు. సున్నీల్లో కూడా చాలా రకాల వర్గాలు వచ్చేసాయి. హనఫీ అని, సలఫీ అని, హంబలి, షాఫీ అని రకరకాల వర్గాలు వచ్చేసాయి. ఇక్కడ జమాతులు కూడా వచ్చేసాయి. అయితే ఇక్కడ ఒక జమాత్ అంటే ఇంకో జమాత్కి పడదు, ఒక జమాత్ అంటే ఒక జమాత్ని తప్పు అంటారు, వీళ్ళు నరకం పోతారంటే వాళ్ళు నరకంలోకి వెళ్తారని చెప్పేసి ఒకళ్ళు రద్దు చేసుకుంటారు. అంటే ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఇప్పుడు హిందూ సమాజంలో ఉంది, క్రైస్తవ సమాజంలో ఉంది, ముస్లిం సమాజంలో కూడా ఉంది. క్లియర్ ఇది. అయితే ఇవి మతాలు. ఈ మత మార్పిడులు ఈ తప్పు అసలు. యాక్చువల్గా ఒక హిందూ ఏం చేయాలి? తన దగ్గర ఉన్న ధర్మం చెప్పండి సార్, ఏవైతే ఈ మతాలు ఉన్నాయో, మత మార్పిడి తప్పు. మతం మార్చుకున్న ఖురాన్లో ఎక్కడ కూడా మత మార్పిడి చెయ్యండి అని ఒక వాక్యం కూడా లేదు. మరి కన్వర్టెడ్, రివోటెడ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఖురాన్ ఏం చెప్తుందో చూద్దాం. ఇప్పుడు మనం ఖురాన్ ఏం చెప్తుంది? ఖురాన్లో మత మార్పిడి చేయొచ్చా, చేయరాదా? ఖురాన్ ఏం చెప్తుంది? మత మార్పిడి లేదు సార్. మత మార్పిడి ఖురాన్ చేయమని ఎక్కడ చెప్పట్లేదు అసలు. గతంలో నేను ఇంకో ఇంటర్వ్యూ సమీ గారిని అడిగినా కూడా ఆయన ఇదే చెప్తున్నాడు. ఏమని? మత మార్పిడి అనేది తప్పు, చేయకూడదు. మత మార్పిడి లేనే లేదు, మత మార్పిడి చేయకూడదు, మత మార్పిడి చేయమని ఖురాన్ ఎక్కడ చెప్పలేదు. మరి స్టేజెస్ మీద మీరు తొందరలో కయామత్కి గురవుతారు, నరకానికి పోతారు, స్వర్గం కావాలి అని అంటే అన్నని విశ్వసించండి, అంతిమ దినము సమీపంలో ఉంది అని చెప్పే బోధిస్తున్న దావా పండితుల పరిస్థితి ఏంటి? అసలు యాక్చువల్గా చేయాల్సి, దావా పండితులంతా అబద్ధపు బోధకులు అని ముద్రేయొచ్చు. అందరూ కాదు, ఎవరైతే మత మార్పిడికి గురి చేస్తున్నారో వాళ్ళు. ఎవరైనా ఒకరు వారి వర్గం వైపు పిలుస్తున్నారంటే తప్పు. అంటే హిందువులుగా మారుమనడం కూడా తప్పే. ఎవరు కూడా ఒక వర్గం వైపు పిలుస్తున్నారు నేను చూడలేదు. చూడండి, ఇక్కడ వర్గం అంటే మతమే కాకపోవచ్చు. హిందువులో నుంచి వైష్ణవులు వచ్చేసి శైవత్వం తప్పు, వైష్ణవమే తప్పు, కరెక్ట్ అని బోధించుకున్న వర్గ విభేదమే కదా. తన వర్గం వైపుకు, తన మతం వైపు, వర్గం వేరు మతం వేరు కదా సార్. మతంలో వర్గాలు ఉన్నాయి, మతంలో వర్గాలు ఉన్నాయి సార్. హిందుత్వంలో వర్గం ఉంది కానీ మతం లేదు. ఎందుకు చెప్పండి? శైలవులు ఎప్పుడూ కూడా మా మతంలోకి రండి అని అన్నారు కదా. అల్టిమేట్గా మేము హిందువులమే, కానీ దేవుళ్ళని ఏ రకంగా కొలవాలి, ఏ రకమైనటువంటి పద్ధతులను అవలంబించాలి అనేదే గొడవ తప్పితే కానీ
మీరు హిందూ మతంలోకి రండి అని ఏ హిందూ అన్నట్టు నేను చూడలేదు. కానీ మీరు క్రిస్టియన్లుగా మారండి అని బోధిస్తూ ఉంటుంది, మీరు ముస్లింగా మారండి అని బోధిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో వీళ్ళందరూ కూడా హిందువులుగా మారుతున్నారు. అమెరికన్స్ హిందువులుగా మారుతున్నారు, రష్యన్స్ హిందువులుగా మారుతున్నారు, హిందూ దేవతలను వాళ్ళు కూడా ఆరాధిస్తున్నారు అని చెప్పేసి వైరల్ అవుతున్నాయి. అంటే హిందూ ధర్మమే అసలు, హిందూ మతంలోకి వచ్చేయాలి అని చెప్పేసి. అంటే ఈ మధ్యన క్రైస్తవులని ముస్లింలను చూసి హిందువులు కూడా నేర్చుకున్నారు కొంతమంది. వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు, మేము చేయొద్దని చెప్పి మేము కూడా చేయడం మొదలు పెట్టేశారు. యాక్చువల్గా ఇలా జరుగుతుంది, మనం చూసాం, మీకు కూడా తెలుసు, మీడియాలో ఉన్న వ్యక్తి మీకే ఎక్కువ తెలుసు ఉండాలి. యాక్చువల్గా ఖురాన్ ఏం చెప్తుందో చూద్దాం సార్. మత మార్పిడి చేయాలా, అసలు ఖురాన్ కోరుకుంటుంది ఏంటి? దాంట్లో ఖురాన్లో మీరు చూసినట్లయితే 7వ సూరా ఓపెన్ చేయండి, 35వ వాక్యంలో, పేజ్ నెంబర్ 204, 34వ ఆయత నుంచి ఉంది కదా అక్కడ. దీన్ని చదవమని చెప్తుంది 35వ ఆయత, అంటే 5వ లైను. ఆదము సంతానమా, కనిపించిందా సార్? 204వ పేజీ, 7వ సూర ఆరాఫ్, 35వ వాక్యం. 35వ వాక్యం అంటే 34 తర్వాత 5వ వాక్యం. ఆదము సంతానమా. ఆదము సంతానం అంటే ఎవరు సార్? మనుషులందరూ. ఆదాము సంతానమా అంటే మానవులందరూ అని చెప్పేసి, తొలి మానవుడు. సంతానం అంటే మనందరం కూడా ఆయన సంతానం కాబట్టి మానవులందరికీ చెప్పబడుతున్న వాక్యం ఇది. ఓకే. జ్ఞాపకం ఉంచుకోండి, ఒకవేళ మీ వద్దకు స్వయంగా మీలో నుండే నా ఆయతులను అంటే నా వాక్యాలను వినిపించే ప్రవక్తలు వచ్చినప్పుడు అవిధేయత నుండి తనను తాను కాపాడుకుంటూ తన వైఖరిని సంస్కరించుకునే వానికి భయం కానీ దుఃఖము కానీ కలిగే అవకాశము లేదు. అంటే ఇక్కడ ఏం చెప్పడం ఉంది? ఎవరైతే తమ వైఖరిని సంస్కరించుకుంటారో వారికి భయం లేదు, దుఃఖం లేదు. ఎవరైతే మతం మార్చుకుంటారో వారికి భయం లేదు, దుఃఖం లేదని ఉందా? సంస్కరించుకోవని చెప్తుందా? మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటే మీకు భయము లేదు. సరిదిద్దుకోండి, సంస్కరించుకోండి. ఏం సంస్కరించుకోవాలి? మనిషిలో 2 విషయాలు ఉంటాయి. ఒకటి రెస్పాన్సిబుల్ మైండ్ సెట్, ఒకటి ఇర్రెస్పాన్సిబుల్ మైండ్ సెట్. రెస్పాన్సిబుల్ మైండ్ సెట్ అంటే ఏంటిది? నేను చేసే ప్రతి పని కూడాను జవాబుదారీగా ఉన్నాను. అంటే నేను మంచి చేస్తే నేను మంచిని యాక్సెప్ట్ చేయాలి, చెడును దూరం చేయాలి. ఎందుకు? నేను చేసే ప్రతి కర్మకి ప్రతిఫలం ఉంది, కర్మఫలం ఉంది. కర్మఫలం ఇచ్చేది ఎవరు? పైన ఉన్న పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన కర్మఫలాన్ని ఇస్తాడు. కాబట్టి నా జీవితానికి నేను అకౌంటబుల్గా ఉన్నానని బాధ్యతాయుతంగా ఉండాలి. సో మానవత్వంగా ఉండాలి, నీతిగా ఉండాలి. ఇర్రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎలా ఉంటుంది అంటే నీలో నువ్వు సంస్కరించుకోమని ఉంది కానీ మతం మారమని లేదు. మతం మారమని అయితే యావత్ ఖురాన్లో ఎక్కడ లేదా సార్? లేదు, పూర్తి ఖురాన్లో ఎక్కడ కూడా మతం మారమని లేదు. ఇప్పుడు దావ మైదానంలో దావ పండితుల పరిస్థితి ఏంటి? సంస్కరించుకోవాలి సార్. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక వ్యక్తి, ఇప్పుడు ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు వెంకట్రావు ఆయన ఒక గజ దొంగ అనుకుందాం, దొంగతనాలు చేస్తుంటాడు. ఆ వెంకట్రావుని కొంతమంది క్రైస్తవులు కలిసేసి మాట్లాడి మా మతంలోకి వచ్చేసాయని చెప్పారు. ఆయన వెంకట్రావు కాస్త క్రైస్తవుడిగా మారిపోయాడు. ఏంటి? జాన్ పాల్ అయిపోయాడు. పేరు కూడా పెట్టేశారు మీరు, జాన్ పాల్ అయిపోయాడు. అంటే మతం మారిపోయాడు, పేరు కూడా మారిపోయింది. ఇప్పుడు ఊరు కూడా మారిపోవాలి. ఊరే ఉంది, గుడికి వెళ్ళామని చర్చికి వెళ్ళడం మొదలు పెట్టేశాడు. కానీ ఒకటి మారలేదు. ఏం మారలేదు? అది బుద్ధి మారకుండా ఆ దొంగ వెంకట్రావు కాస్త దొంగ జాన్ పాల్గా ఉన్నాడు. ఇప్పుడు సమీకరణాలు సమకూర్చుకోలేదు లోపల. అయితే కొంతకాలానికి ఆ జాన్ పాల్ దగ్గరికి ముస్లిం వెళ్ళాడు అనుకున్నాం. ముస్లిం వెళ్ళేసి ఆయనకు అది చెప్పి అట్లా కాదు ఇట్లా కాదని చెప్పేసి ఆయన ముస్లింగా మార్చేశాడు. ఇప్పుడు ఆయన పేరు అబ్దుల్లా అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి బ్రదర్ సిరాజ్ అయిపోయింది. అలా కాదులేండి, అబ్దుల్లా. ఆయన పేరు ఇంతకు ముందు శివరామరాజు ఉండే, అబ్దుల్లా సిరాజ్ ఏదో పేరు పెట్టుకున్నారు అనుకో. యాదగిరి అయిపోయింది, అయితే మల్లేష్ కూడా అయిపోయింది. ఒక వ్యక్తి గురించి మనం ప్రస్తావించడం కరెక్ట్ కాదు అలా. అయితే నేను ఉదాహరణ చెప్తున్నాను. అంటే ఆ జాన్ పాల్ అనే వ్యక్తి ఒక ముస్లింగా మారాడు. కానీ అతను బుద్ధి మారకపోతే, అతను దొంగ అబ్దుల్లాగానే ఉంటే ఏం లాభం చెప్పండి? పేరు మారినంత మాత్రాన మత మార్పిడి వల్ల కాదు, మనిషి సంస్కరణ జరగాలి. దేవుడి వాక్యంని చదివి దేవుడిని తెలుసుకొని సంస్కరించుకోవాలి తప్పితే గాని పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు, పైవాడు ఒకడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, నా కర్మలకి ప్రశ్న అడుగుతాడు, అకౌంటబిలిటీ ఉంది, జవాబుదారీగా ఉండాలి. ఏ పేర్లు మార్చుకున్నా లాభం లేదు. మత మార్పిడి సంస్కరించుకొని చెప్తుంది, చేయకూడదు. సంస్కరించుకొని చెప్తుంది. మత మార్పిడి అనేది చేయకూడదు. మతమే తప్పంట నేను. మతమే తప్పనప్పుడు మత మార్పిడి తప్పైపోతుంది. పూర్తి ఖురాన్లో మత మార్పిడి ఎక్కడ లేదు.